విజయ్ దేవరకొండ గారు వచ్చినప్పుడు ఇండస్ట్రీకి, విజయ్ దేవరకొండకి అంతకు ముందు అలాగా విజయ్ దేవరకొండ లాగా ఎవరు లేరు. కానీ హర్షిత్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక ట్రైలర్ కట్ చేస్తున్నప్పుడు దానికి మీలాంటి వాళ్ళు ఎవరైనా చేయగానే ఫస్ట్ టక్మని అరే విజయ్ దేవరకొండ ట్రైలర్ లాగా ఉందిరా అనే ఒక మైండ్ సెట్ వస్తుంది. వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఎవరు లేరు ఆ రోజుకి. ఇప్పుడు మీకు ముందు ఆయన అంత పెద్ద కనబడుతున్నాడు, చేసేసి ఆల్రెడీ సక్సెస్లు కొట్టేసి ఆయనకి ఇంకా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేని హీరోలు అయిపోయారు వీళ్ళు. అంత తెలిసి కూడా మళ్ళీ విజయ్ దేవరకొండతో పోటీ అన్నట్టుగానే హర్షిత్ రెడ్డి పోరాడుతున్నాడా అనిపించింది నాకు. లేదు సార్, మీకు అంటే నథింగ్ లైక్, అంటే ఇప్పుడు సికింద్రాబాద్లో ఉంటే తెలంగాణ అంటే మనకు కొత్త, అంటే జనాలకు కొత్త అర్జున్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణ అప్పటిదాకా మెయిన్ స్ట్రీమ్లోకి రాలే కాబట్టి అది కొత్త అనిపిస్తుంది. కానీ ఎప్పటి నుంచో తెలంగాణ మాట్లాడేటోళ్ళు అందరూ ఇట్లనే మాట్లాడతారు కదా. మేబీ మొన్నవాడు ఇంటర్లో ఉన్నప్పుడు అర్జున్ రెడ్డి సినిమా చూసిండేమో, అందుకే అట్లా బిహేవ్ చేస్తుండే. మేబీ అయి ఉండొచ్చు. బట్ అట్లే ఉండదు సార్, అసలు కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్. ఆఫ్ కోర్స్, కానీ మీరు చేసిన ట్రైలర్ కట్ లో ఎస్పెషల్లీ సంథింగ్ అర్జున్ రెడ్డి ఫ్లేవర్ కోసం వీళ్ళు ట్రై చేస్తున్నారు. అది ఒక హీరో క్యారెక్టరైజేషన్ అయి ఉండొచ్చు, సమ్ క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉండేది. అంటే అర్జున్ రెడ్డికి యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, వీడికి ఏమి ఇష్యూస్ ఉంటాయి సార్? వీడికి అన్ని ఇష్యూసే కదా. వీడు అన్ని యాక్చువల్లీ అర్జున్ రెడ్డి చూసుకుంటే అది ఒక యాంగర్ ఇష్యూస్, ఒక జోన్ ఉంటాడు. మనోడు అన్ని నవరసాలు పండిస్తాడు అనమాట. మొత్తం క్యూట్ టీజింగ్ ఉంటుంది, ఫన్ సైడ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్, కామెడీ అన్నీ చేస్తాడు. అంటే అర్జున్ రెడ్డి కంటే ఇది పెద్ద సినిమా అంటున్నారా మీరు చెప్పేది? అట్లేం లేదు, హీరో కంటే నేను ఇంకా గొప్ప అంటున్నారా? లేదు సార్, ఆ క్యారెక్టర్ డిఫరెంట్ అంతే. అర్జున్ రెడ్డి ఇలాంటి క్యారెక్టర్ అయితే అలానే బిహేవ్ చేస్తాడు, వీడు ఇలా బిహేవ్ చేస్తాడు. వీడు ఒక సికింద్రాబాద్ ఉన్న ఒక అల్లరి చిల్లరి తిరిగి టపోరి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా. సో కంప్లీట్లీ కాంట్రాస్ట్ క్యారెక్టర్.